హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జీఎస్ అకాడమీ. ఫిబ్రవరి 9th అండ్ 10th డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జీఎస్ పాయింట్స్. బోర్డు అందుబాటులో లేకపోయినప్పటికీ యాప్లో చేస్తున్నాం. ఒకటే కారణము, కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఉండొద్దు అని చెప్పేసి. సో ఫస్ట్ చూస్తే 10th ఫిబ్రవరి నేషనల్ డీవార్మింగ్ డే అని చెప్పేసి పిలుస్తాం. అంతగా అవసరం లేదు, ఒకసారి చూసుకొని సరిపోతుంది. ఆ డే గుర్తుపెట్టుకోవాలి, థీమ్ లాంటిది ఏమీ లేదు. నెక్స్ట్ 10th ఫిబ్రవరి వరల్డ్ పల్సెస్ డే అని చెప్పేసి వెరీ ఫేమస్. ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. థీమ్ ఏంటి? పల్సెస్ బ్రింగింగ్ డైవర్సిటీ టు అగ్రి ఫుడ్ సిస్టమ్. అంటే ఈ ప్రపంచ ఆహార వినియోగం విషయంలో పప్పు దినుసులు ఏవైతే ఉన్నాయో ఆహారం లోపల ఒక డైవర్సిటీ తీసుకొస్తాయి, అంటే వైవిధ్యత ఉంటుంది. శాకాహారులకి ఈ పప్పులు మంచి ప్రోటీన్ సోర్స్గా చెప్పొచ్చు. ఆహారం విషయంలో పప్పుల యొక్క ఇంపార్టెన్స్ని ఈ థీమ్ నొక్కి చెప్తుంది. కాబట్టి థీమ్ గుర్తుపెట్టుకోవాలి, కీవర్డ్స్ పట్టుకోవాలి. ఏంటి? బ్రింగింగ్ డైవర్సిటీ సరిపోతుంది. 11th మనకి ఈరోజు డిస్కస్ చేయట్లేదు కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ పాలిటీ అండి. 3 ఆర్టికల్స్ ఈరోజు వార్తల్లో వచ్చినాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025 అయిపోయినాయి. మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు ఢిల్లీ హిస్టరీ అని చెప్పేసి. 1993లో ఢిల్లీకి ఎన్సిటీ హోదా వచ్చింది 69వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఆర్టికల్ ఏంటి? 239AA అని చెప్పేసి పిలుస్తాం. ఏ కమిటీ సిఫార్సు చేసింది అంటే బాలకృష్ణన్ కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి ఇదంతా కూడా. మొత్తం మీద 70 అసెంబ్లీ ఉంటాయి. అందులో బీజేపీకి 48 వచ్చినాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి 22 వచ్చినాయి, కాంగ్రెస్కు పెద్ద 0 వచ్చింది. సో ఇప్పుడు ఏంటి ఈ ప్లేస్ ఎందుకని చెప్పి చూస్తే సీఎం ఎవరు, నెక్స్ట్ మహిళా మంత్రులు ఎవరు ఉంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అయితే 70 కదా ఢిల్లీ, కాబట్టి మనకి అసెంబ్లీ స్థానాల సంఖ్యలో 10% మించొద్దు. కాబట్టి సో 10 అంటే ఎంత వస్తుంది? 70 × 10/100 అంటే సో 10 10 10 ఏళ్ళ కాబట్టి సో 7 వస్తుంది. 7 కంటే మనకి ఢిల్లీ లోపల మంత్రుల సంఖ్య మించదు. సో మనం గుర్తుపెట్టుకోవాలి సీఎం ఎవరు అని చెప్పేసి. సెకండ్, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయడం జరిగింది. సో రాజీనామా లేఖని ఎవరికి ఇస్తారు అంటే గవర్నర్కి ఇస్తాడు. టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీ సబ్జెక్ట్ టెస్ట్ చేయాలంటే ముఖ్యమంత్రి గవర్నర్ లేఖని ఎవరికి సమర్పిస్తారు? ఇది మనకు తెలిసి ఉండాలి కాబట్టి ప్రశ్న అడగవచ్చు. గవర్నర్ పేరు అడుగుతున్నారు, అజయ్ కుమార్ భల్లా అని చెప్పేసి. ఇది సబ్జెక్ట్ టెస్టింగ్ కాదండి. గవర్నర్ పేరు అడిగితే అది బై హార్ట్ కిందకి వస్తుంది, జ్ఞానము అది టెస్ట్ చేసేది, అప్లికేషన్ మెథడ్లో కాదు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే మంత్రివర్గం ఉంటుందా పోతుందా అది అడిగితే ఓకే, ఏమవుతుంది? మొత్తం పోతారు వాళ్ళు. ఎందుకు? వచ్చింది సీఎంతోనే, పోయేది సీఎంతోనే. మునిగినా తేలినా మొత్తం కలిపే మునుగుతారు, మొత్తం కలిపే తేలుతారు. కాబట్టి సీఎం రాజీనామా చేస్తే మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసినట్టుగా భావిస్తాం. అజయ్ కుమార్ భల్లా గుర్తుపెట్టుకోవాలి, బీరేన్ సింగ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఒక ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో మనకు వచ్చింది కదా రాష్ట్రపతి పరిపాలన అని చెప్పేసి క్వశ్చన్ మార్క్. ఒకవేళ విధిస్తే మనం కరెంట్ ఇష్యూలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వెరీ ఫేమస్ కేసు వార్తల్లో వచ్చింది, విహన్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా అని చెప్పేసి. ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 1ని సుప్రీంకోర్టు మరొకసారి నొక్కి చెప్పింది. అరెస్ట్ చేసినప్పుడు నువ్వు ఏ చట్టం కింద అరెస్ట్ చేసినప్పటికీ అరెస్ట్ గల కారణాలు చెప్పాలి. రైట్ టు ఇన్ఫార్మ్ కాజెస్ ఆఫ్ ది అరెస్ట్. ఎందుకు అరెస్ట్ చేస్తున్నావో అరెస్ట్ వారెంట్ జారీ చేయాలి. సుప్రీంకోర్టు మరొకసారి 22 సబ్ క్లాస్ 1కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. అయితే ఈ రీసెంట్ జడ్జిమెంట్ అని చెప్పేసి ఒక 2 ఉన్నాయి ఫేమస్. ఒకటేమో పంకజ్ బన్సాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. దీంట్లో 22 సబ్ క్లాస్ 1ని సుప్రీంకోర్టు ఊపా చట్టానికి వర్తింపజేసింది. ఇంతకుముందు అప్లికేబుల్ లేదు, ఇప్పుడు వర్తింపజేసింది. ప్రబీర్ పుర్కయాస్తా వర్సెస్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అని చెప్పేసి 22 సబ్ క్లాస్ 1ని పిఎంఎల్ఏ చట్టాన్ని కూడా వర్తింపజేసింది. ఊపా అంటే ఏంది? అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో రెండింటికి ఇంతకుముందు అరెస్ట్ చేసినప్పుడు కారణాలు అవసరం లేదు. బట్ సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల్ని తరచుగా విస్తరింపజేస్తుంది తీర్పుల ద్వారా. కాబట్టి ఇప్పటి నుంచి అరెస్టు గల కారణాలు చెప్పాల్సిందే. సో 2 కేసెస్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ కేసు కంటే. నెక్స్ట్ చంద్రయాన్ 4 ఆస్ట్రోసీడ్
ఇవి మనం ఫిబ్రవరి 8న లేదా 7th డిస్కస్ చేసి ఉన్నాం. ఇదే పేజీలు ఉన్నాయి కాబట్టి మీకు కనిపిస్తున్నాయి, బట్ మనం డిస్కస్ చేయము ఇప్పుడు. ఎందుకోసం మనం అలా డిస్కస్ చేసిన ఆర్టికల్సే. ఇప్పుడు ఏంది, అంతరిక్షం లోపల కృత్రిమ కిరణజన్య సంయోక్రియ ఉపయోగించి ఆక్సిజన్ని, రాకెట్ ఇంధనాన్ని తొలిసారిగా ఉత్పత్తి చేయడం జరిగింది. సో ఎవరు ఎక్కడ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. షెంజౌ 19 అని చెప్పేసి ఉంది. సో షెంజౌ 19 ఒక అంతరిక్ష నౌక. వీళ్ళ సిబ్బంది టియాంగాంగ్కి వెళ్ళారు. వాట్ ఈస్ ద టియాంగాంగ్ అంటే ఇది చైనా యొక్క సొంత అంతరిక్ష కేంద్రం. ప్రజెంట్ మనకు స్పేస్ స్టేషన్స్ రెండే ఉన్నాయి. ఒకటేమో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, సెకండ్ ఏమో టియాంగాంగ్ అంటే చైనాది. సో వీళ్ళు తొలిసారిగా అంతరిక్షం లోపల ఆక్సిజన్ని మరియు రాకెట్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం జరిగింది. సో వెరీ ఫేమస్ కాబట్టి షెంజౌ 19 అంతరిక్ష నౌక గుర్తుపెట్టుకోవాలి. టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం గుర్తుపెట్టుకోవాలి. చైనా అని చెప్పేసి కంట్రీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్ మనకు ఏరో ఇండియా 2025 అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఈ సరాత్ ఏంటి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, ఇదే పేజీలో వచ్చింది అంతే. సో ఏరో ఇండియా వెరీ ఫేమస్. 15th ఎడిషన్ ఎవ్రీ 2 yearsకి జరుగుతుంది. మోస్ట్లీ బెంగళూరు హోస్ట్ చేస్తుంది. సో ద్వైవార్షిక వైమానిక ప్రదర్శన, ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన. థీమ్ ఏంటి అంటే రన్వే ఫర్ బిలియన్ ఆపర్చునిటీస్. ఈ థీమ్ లాస్ట్ ఇయర్ కూడా ఉన్నదండి. చూద్దాం ఒకసారి ఏమన్నా వేరే ఉంటే చూద్దాం. నెక్స్ట్ షాహిద్ బఘేరి అని చెప్పేసి ఇరాన్ యొక్క తొలి డ్రోన్ క్యారియర్ యుద్ధ నౌక. డ్రోన్ని తీసుకెళ్లే ఫస్ట్ యుద్ధ నౌక ఇరాన్ది. షాహిద్ బఘేరి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సైక్లోన్ 2025 వార్తల్లో వచ్చింది. ఈజిప్ట్ ఇండియా మధ్య సైనిక విన్యాసం ఇది. ఈసారి రాజస్థాన్ హోస్ట్ చేస్తుంది. మహాజన్ ఫీల్డ్ అని చెప్పేసి ప్రాంతం హోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్. ఏఐ యాక్షన్ సమ్మిట్ అని చెప్పేసి మన పిఎం మోడీ గారు వెళ్ళి హాజరవుతున్నారు. ఫ్రాన్స్ హోస్ట్ చేస్తుంది. హోస్ట్గా ఇండియా వ్యవహారం చేస్తుంది. సో ఇక్కడ థీమ్ ఏంటి, అవుట్కమ్స్ ఏంటి, ఇది సమ్మిట్ మొత్తం అయినాక డిస్కస్ చేద్దాం. ఇది 3వదండి సమ్మిట్ మనకి ఏఐ విషయం లోపల. ఫస్ట్ది యూకే 23rd year, సెకండ్ సౌత్ కొరియా 24 year. నెక్స్ట్ ఇండియాలో ఫస్ట్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పేసి మనము ఎయిమ్స్ దగ్గర స్టార్ట్ చేసుకున్నాం. ఏది ఇండియాలో స్వదేశీయంగా తయారు చేయబడ్డ మొట్టమొదటి బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఈ మెడికల్ వేస్టేజ్ని అది శుద్ధి చేస్తుంది అన్నట్టు ఆటోమేటిక్గా. ఇండియాలో ఫస్ట్ది స్వదేశీయంగా. ఇక్కడ ఎయిమ్స్ లోపల స్టార్ట్ చేసుకున్నాం. పేరేంటి, సృజనం అని చెప్పేసి పిలుస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి, సృజనము అని చెప్పేసి. దీన్ని సిఎస్ఐఆర్ యొక్క అనుబంధ సంస్థ NIIST అని చెప్పేసి డెవలప్మెంట్ చేసింది. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ జాగ్రఫీ లోపల 18th రైల్వే జోన్కి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అని చెప్పేసి పేరు పెట్టారు. క్యాబినెట్ ఆమోదించింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి విశాఖపట్నం లోపల ఉంటుంది. ఈ ఏపీ చట్టం 2014 అని చెప్పేసి దీని ప్రకారం ఏర్పాటు చేయాల్సిందే, మనము ఏర్పాటు చేసినాము. సో ఇది రైల్వే జోన్ పరిధి అని చెప్పేసి తూర్పు కోస్తా రైల్వే మరియు దక్షిణ మధ్య రైల్వే భాగాల నుంచి ఇది రూపొందించారు. ముఖ్యంగా ఇది ఏపీ, తెలంగాణ, తమిళనాడు మధ్యలో వస్తుందండి. 3 ప్రాంతాలని కవర్ చేస్తుంది. రాయలేదు, ఏపీ, తెలంగాణ, తమిళనాడు అని చెప్పేసి 3 కవర్ చేస్తాట. సో 18th రైల్వే జోన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ మీది అని డిస్కస్ చేసినాం. ఇది ఒకటే ఉన్నది. తమిళనాడు 18 years లోపు వారికి ఆన్లైన్ జూదం నిషేధం అని చెప్పేసి చట్టం తీసుకొచ్చింది. ఇక్కడ ఏం రాసేది ఏం లేదు, జస్ట్ ఇదే పాయింట్ మనకు అంతే. కాబట్టి ఆ రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నియామకాలండి. సో నవాబ్ సలాం వార్తల్లో ఉన్నాడు. లెబనాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఈ నవాబ్ సలాం ఎవరని చెప్పి చూస్తే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క అధ్యక్షుడిగా పనిచేసిండు. ఇప్పుడు మనకి ఈ ICJ యొక్క అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇతను ఇటువేండి కాబట్టి ఇది ఖాళీ అయిపోయింది. కాబట్టి ఇది వెరీ ఫేమస్, నవాబ్ సలాం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్
దిమిత్రి బకనోవ్ అని చెప్పేసి రాస్ కాస్మస్ యొక్క అధ్యక్షుడు. ఇది రష్యా యొక్క అంతరిక్ష సంస్థ అండి. మనకి ఇస్రో ఎట్లనో రష్యాకి రాస్ కాస్మస్ ఎట్లా. కాబట్టి దిమిత్రి బకనోవ్ అయితే వెరీ ఫేమస్. అమెరికాకి నాసా, మనకి ఇస్రో, రష్యాకి రాస్ కాస్మస్. నెక్స్ట్ అండి పర్సన్స్. సో కామేశ్వర్ చౌపాల్ చనిపోయిండు, నాట్ మచ్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ దృష్ట్యా నాట్ మచ్ ఫేమస్. సామ్ నుజోమా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నమీబియా యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు, నమీబియా స్వాతంత్రం కోసం కృషి చేసిన వ్యక్తి కాబట్టి సో వెరీ ఫేమస్ పర్సనాలిటీ సామ్ నుజోమా గుర్తుపెట్టుకోవాలి. కమిటీలు ఆపరేషన్ డెవిల్ హంట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. బంగ్లాదేశ్ లోపల అల్లర్ల నియంత్రణ కోసం అని చెప్పేసి ప్రభుత్వం నియమించిన కమిటీ పేరు. సో ఆపరేషన్ పేరు ఆపరేషన్ డెవిల్ హంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి కరెంట్ అఫైర్స్ అండి. దీంట్లో మనకి ఈరోజు పెద్దగా ఇబ్బంది పెట్టే ఆర్టికల్స్ ఏమీ లేవు. ఒకటి ఆపరేషన్ పేరు ఉన్నది, 2 పర్సన్స్ ఉన్నారు, 2 అపాయింట్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక చట్టం ఉన్నది, రాష్ట్రంది. తర్వాత చూస్తే కొత్త రైల్వే జోన్ వచ్చింది, దాని హెడ్ క్వార్టర్ గుర్తుపెట్టుకోవాలి. క్యాబినెట్ ఆమోదించింది కాబట్టి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఒకటి అప్డేట్ వచ్చింది ఈ పర్యావరణ అనుకూలం విషయం లోపల, బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పేసి సృజనం పేరు గుర్తుపెట్టుకోవాలి. ఒక సమ్మిట్ వార్తల్లో ఉంది ఏఐ మీద. ఒక విన్యాసము, ఒక డ్రోన్ క్యారియర్ యుద్ధ నౌక వార్తల్లో వచ్చింది. ఏరో ఇండియా అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో ఆక్సిజన్ను రాకెట్ ఇంధనాన్ని తొలిసారి ఉత్పత్తి చేయడం జరిగింది అంతరిక్షం లోపల. ఒక కేసు వార్తల్లో వచ్చింది, ఒక మంత్రి రాజీనామా చేసిండు, ముఖ్యమంత్రి. ఒక రాష్ట్రం యొక్క యూటీ యొక్క అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, ఎన్సిటీ ఢిల్లీ అని చెప్పేసి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.